ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 1-17 వచనాలు ధ్యానం చేసుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండిండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా! దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఈలాటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకర్లు, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండుండిరి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించువారాయిరి. పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కర్లేదు. నేను పాపులను పిలువచ్చుతినే గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకోగలిగితే గనక మొట్టమొదటగా కొన్ని దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోకి వచ్చారు. అక్కడ ఆయన ఇంట ఉన్నారని తెలిసినప్పుడు అక్కడ అనేకులు కూడి వచ్చారు కాబట్టి వాకిటినైనా వారికి స్థలం లేకుండా ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఒక ఇంట్లో బోధిస్తున్నప్పుడు అక్కడ ఎంతోమంది జనులు ఆయన బోధ వినటానికి చేరి ఉంటే సడెన్‌గా నలుగురు వ్యక్తులు పక్షవాతం కలిగిన ఒక రోగిని మోసుకొనొచ్చారు. పక్షవాతం అంటే మనందరికీ తెలుసు కాబట్టి ఇంకా అతను అంటే ఆ పక్షవాతం వచ్చిన వ్యక్తి అయితే ఎటు కదలలేడు కనుక అతన్ని ఎవరో ఒకరు మోసుకొని రావాలి కనుక నలుగురు వ్యక్తులు మోసుకొనొచ్చారు. అయితే అక్కడ అంతమంది జనం ఉండటం వలన లోపలికెళ్ళలేక ఇంటి పైకప్పుని తెరిచి అతన్ని యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట కరెక్ట్‌గా దించారనమాట. వారి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదట, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పేశారు. అక్కడున్న శాస్త్రులు తమ మనసుల్లో దేవుడు తప్ప పాపాలను ఎవరు క్షమించగలరు అని అనుకున్నారు. వెంటనే వారి ఆలోచనలు తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపాలను క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభువారు తనకుందని నిరూపించడానికి లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికెళ్ళు అని చెప్పారు. వెంటనే ఆ మనిషి స్వస్థత నొంది నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారికి పాపాలను క్షమించే దైవికాధికారంతో పాటు నిజమైన విశ్వాసం ఇక్కడ దేవుని కార్యాలను చూస్తుంది. ఇక్కడ విశ్వాసం చూడండి, పక్షవాతం కలిగిన వ్యక్తిది కాదు గానీ మోసుకొచ్చినటువంటి ఆ నలుగురు స్నేహితులది. తప్పకుండా ఈయన దగ్గరికి తీసుకొస్తే ఈ వ్యక్తి స్వస్థపడతాడని వారి విశ్వాసాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు చేశారు. మన జీవితాల్లో కూడా మన విశ్వాసం, మన కుటుంబ సభ్యుల విశ్వాసం, మన సంఘ సభ్యుల విశ్వాసం ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. విశ్వాసంతో గనక మనం అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరానికే కాదు, ఆత్మకు కూడా స్వస్థతిస్తారు. ఇక్కడ ఈ వ్యక్తికి చూడండి ఎంతగా పాపములు క్షమించబడే స్వస్థత వచ్చింది. అలాగే అనారోగ్యం నుంచి కూడా విడుదల కలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సముద్ర తీరమున మరలా నడుచుకొని వెళ్తూ ఉన్నారు. జనులందరూ గూడా ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు.
ఆయనకు వారికి అనేక విషయాలు బోధిస్తూ, ఆయన మార్గమును వెళ్ళుచు చూడండి సుంకపు కార్యాలయంలో కూర్చున్న అంటే సుంకపు కార్యాలయంలో కూర్చున్న లేవీని చూసి నన్ను వెంబడించుము అని తెలియపరుస్తున్నారు. అంటే ఇతను లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు సుంకపు అంటే సుంకపు పనంటే మనందరికీ తెలుసు కదా! టాక్స్ కలెక్టర్స్ అన్నమాట. ఆ రోజుల్లో టాక్స్‌ని కలెక్ట్ చేసేవాళ్ళు. అతను ఆ వ్యక్తి ఆ జాబ్ చేసుకుంటున్న వ్యక్తిని నన్ను వెంబడించమని ఈ లేవి అనే వ్యక్తి ఎవరో కాదండి. ఇతని పేరే మత్తయి గారు. మనకి రాసినటువంటి సువార్తలో మొట్టమొదటి సువార్తగా మత్తయి సువార్తను మనకు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన ఉంటుంది. ఆ మత్తయి గారే ఆయన ఒక లేవీయుడు. అయితే అతని పని ఏంటి అంటే టాక్స్ కలెక్ట్ చేయటం. అంటే సుంకం కలెక్ట్ చేయటం అన్నమాట. అక్కడికెళ్ళి యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించమని పిలిచిన వెంటనే లేవి వెంటనే లేచి యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించేశారంట. చూడండి హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. నిజమైనటువంటి శిష్యత్వము అంటే విధేయత చూపించుకుంటూ వచ్చేయడమే. గత జీవితం ఎలా ఉన్నా గానీ, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త జీవితాన్నిస్తారు. ఆ రోజుల్లో ఈ యొక్క సుంకం కలెక్ట్ చేసే వాళ్ళననే చాలా అంటే వాళ్ళు చాలా పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు సుంకము ఆ టాక్స్ అంతా కలెక్ట్ చేసేది రోమీల కోసం. వీరు యూదుల దగ్గర నుంచి ఎక్కువ ఎక్కువ కలెక్ట్ చేసేసి, వీరు కొంచెం ఉంచుకొని మిగతాది రోమీలకి కట్టాల్సొచ్చేదనమాట. అందువలన చాలా మందికి చాలా అయిష్టంగా ఉండేవాళ్ళు. అందుకే పాత జీవితం ఎలా ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే లేవి తన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. హల్లెలూయా! హల్లెలూయా! అయితే ఈ యొక్క లేవి గారు తన ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారికి విందుని ఏర్పాటు చేశారు. అక్కడ అనేక మందట ఎవరు సుంకర్లు, పాపులు యేసుక్రీస్తు వారి ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇది చూసిన పరిసయ్యులు ఆ దినాల్లో ఉన్న ఒక పెద్ద గుంపు అనమాట. పరిసయ్యులు అనేటటువంటి వారు. ఈ పరిసయ్యులు వెంటనే వాళ్ళొచ్చేసి మీ గురువు ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడున్న శిష్యులతోటి పాటు కలిసి చెప్తున్నారు. ఎందుకు సుంకర్లు, పాపులతో భోజనం చేస్తున్నాడు అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప సమాధానాన్నిచ్చారు. చూడండి అదే గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలువచ్చునే గానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా! హల్లెలూయా! మనకందరికీ తెలుసు కదా! ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు వైద్యుడి దగ్గరికి వెళ్లరు. వైద్యుడి అవసరమే లేదు. రోగులకే అవసరం. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు. పాపుల్ని పిలవడానికొచ్చాను. పశ్చాత్తాపపడే పాపుల్ని నేను పిలవడానికి వచ్చాను. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమిస్తారు. కానీ పాపంతో ఉండమని చెప్పరు. పాపాన్ని ఆయన ప్రేమించరు. పాపం చేసిన నిన్ను మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి పాపం ఆయనకిష్టం లేకపోయినా పాపం చేసిన నిన్ను ఆయన ప్రేమించి ఆ పాపంలో నుంచి బయటకొచ్చేయమని పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించడానికి సిద్ధంగున్నారు. కాబట్టి ఈ దినము పశ్చాత్తాపంతో మనం దేవుని దగ్గరికి రావాలి. సంఘం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలాగా ప్రేమతో అందరినీ స్వీకరించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రభువారు పాపాలను క్షమించే అధికారం గల దేవుని కుమారుడు. విశ్వాసం అన్ని అడ్డంకులని కూడా మనకు తీసివేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి పిలుపుకి మనం వెంటనే స్పందించాలి. దేవుడు బాహ్య రూపాన్ని కాదు గానీ హృదయాంతరంగాలను పరిశోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించి కొత్త జీవితాన్ని ఇవ్వడానికే వచ్చారు. కాబట్టి ప్రతి విశ్వాసి ఇతరులను కూడా యేసు దగ్గరకు తీసుకొనొచ్చేవారిలా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను నీతిమంతుడిని పిలువరాడానికి రాదు, పాపులను పిలువడానికి వచ్చేతిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవిక అధికారము, ఆయన అపారమైన కృప పాపులను రక్షించాలని ఆయన యొక్క హృదయము వెల్లడిస్తుంది. ఆయన పాపాలను క్షమిస్తారు, స్వస్థపరుస్తారు, పిలుస్తారు. ఆయనను నమ్మి వచ్చే ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరము మారు మనసు పొందాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.